చిరుకు పడిందంటే చాలు ఆ గ్రామానికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. రోగం వచ్చినా నొప్పి వచ్చినా ప్రాణాలకు తెగించి వాగులు దాటాల్సిందే. ఇలా వాగులు దాటే క్రమంలో కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. చెప్పు లేకుండా నీళ్ళలో కొట్టుకోపోయారు. కొమరం భీం జిల్లా చింతల మానేపల్లి మండలంలోని దిందా గ్రామస్తులది వర్షాకాలంలో దయనీయ పరిస్థితి. ప్రభుత్వాలు పాలకులు మారినా వీరి కష్టాలు మాత్రం మారడం లేదు. ఒకవైపు ప్రాణహిత నది బ్యాక్ వాటర్ కారణంగా రోజుల తరబడి గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. దీనికి తోడు వర్షాలు రావడంతో వాగు ఉప్పొంగి రాకపోకలు నిలిచిపోయాయి. ఇలా వారం రోజుల నుంచి ఊరి జనం బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఊర్లోని స్కూల్లో పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు కూడా వెళ్లలేని పరిస్థితి. తమ సమస్యను పరిష్కరించాలని, వాగు మీద వంతెన నిర్మించాలని ఏళ్ల తరబడి కోరుతున్నా తమ గోడు ఎవరూ పట్టించుకోవడం లేదని ఊరి జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దిండే గ్రామం నుంచి మాట్లాడతాను. నా పేరు ఎల్కరి బావాజీ. మాకు వాటికి 3 రోజుల నుండి ఎటు అటు మధ్యన దాటకుండా ఉన్నది. మేము పోవాల్సిన పని ఏదైనా ఎక్కువ పడితే మాకు పోయేతారు లేదు, అతితారు లేదు. 3 రోజులు అయింది వాటికి మేము ఈయనే ఉంటాను. గారా అడదాడుతారు లేదు, ఇటు అతితారు లేదు. మాది పరిస్థితి ఏంది, మా కథ ఏంది? ఇది పెద్ద ఘోరం ఉన్నది. ఇక్కడ ఏదైనా అసలు ఏంటి ఏదైనా అయ్యేటట్టుంటే మాకు డాక్టర్ లేడు, ఇక్కడ పోయేటట్టు లేదు, పోవలేదు, ఇబ్బంది ఉన్నది. కొద్దిగా ఏది లేదు, ఈ పరిస్థితి ఆగుది. ఓట్లల్లా ఇప్పుడు బొత్తిగా మాట్లాడుకుంటే అయితమన్నాలు ఏ సారు చెప్పుకుంటలేడు. ఇప్పుడు మాత్రం మా పరిస్థితి ఏంది? ఆగివల 300 పొన్న ఆ పొన్న ఆగావల కొట్టుకుంటా బాలరు గొడ్లు బొత్తిగా మాకు ఆకడికి దూపకాడ చేస్తాం. 11 రోజులు అవుతుంది ఆ వర్షాలు కొట్టబట్టి. మా పరిస్థితి మాత్రం మీరు దయగలిచి ఈ ఆగుని ఏదన్నా ఒకటి